దర్శికి చెందిన బొగ్గవరపు సుబ్బారావు జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా ఈ రోజు ఆదివారం దర్శిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్లు విచ్చేయటం జరిగింది. టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు. నిర్వాహకులు వీరిని సత్కరించడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున మన జిల్లా ఆర్యవైశ్య సంఘం కొత్త కార్యవర్గం ఏర్పాటు ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలు టీజీ వెంకటేష్ గారికి, దామచర్ల జనార్దన్ అన్న గారికి, సిద్ధారాఘవరావు గారికి, చిన్నరామ సత్యనారాయణ గారికి, పెనుగొండ సుబ్బారాయుడు గారికి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, నాయకులకు, ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న బొగ్గవరపు సుబ్బారావు గారికి నా అభినందనలు. ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అట్లాగే ఆర్యవైశ్యులు ఉన్న ప్రత్యేకత ఒకటే, స్వార్థం కన్నా పరమార్థం ఎక్కువ అనే భావంతో జీవిస్తుంటారు. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకెదిగినా అందులో కొంత భాగాన్ని సమాజ సేవకి, ప్రజాసేవకి ఎప్పుడు కూడా వెచ్చించి జీవనం సాగిస్తుంటారు. సమాజంలో ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు, తెలివితేటలతో పనిచేస్తారు, నిజాయితీగా పనిచేసుకుంటారు. మనం చూస్తే ఎప్పుడు కూడా మీరు ఒకరి మీద ఆధారపడరు, ఒకరి దగ్గర నుండి 10 రూపాయలు తీసుకోవాలనుకోరు. సమాజం కోసం త్యాగాలైనా చేస్తారు, కానీ వేరే వాళ్ళ ఆస్తులు కావాలనే ఆలోచనతో అసలు ఉండరు. అది చాలా మంచి గుణం. మంచితనం, సహాయ స్వభావంతో చదువు లేని వాళ్ళ కోసం విద్యను అందించారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళ కోసం వైద్యం అందించారు. అట్లాగే ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, గోశాలలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, ఇలా ఎన్నిట్లోనూ ఒక 10,000 చిన్న షాప్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు వస్తున్న దానిలో 500 సమాజ సేవకే ఉపయోగిస్తారు. మీరు అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి, దానికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సేవా గుణం అనేది ఏదో ఇప్పుడు కొత్తగా మీకు వచ్చింది కాదు, అది ఎప్పటి నుండో ఉంది, మీ బ్లడ్లోనే ఉంది. కష్టపడిన దానిలో వచ్చిన సంపదలో కొంత భాగాన్ని సమాజ సేవకు ఉపయోగించడం మీకు మాత్రమే సాధ్యం. మీ అందరికి కొంతమంది కొన్ని మాటలు అంటుంటారు, ఆర్యవైశ్యులు కొంచెం భయపడతారని అలా అంటారు. కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను, అది మనందరికీ తెలిసిన విషయమే. మనం ఒక్కరోజు ఒక పూట తినకపోతేనే మనం ఆకలితో ఉండలేము. అలాంటిది మన తెలుగు వారి కోసం, మన రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి మనకు తెచ్చింది వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు గారు. ఆయన చేసిన త్యాగాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించి అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ ఏర్పాటుకు గాను 6.8 ఎకరాలు కేటాయించడం, అట్లాగే అందులో 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు గాను అక్కడ మెమోరియల్ గార్డెన్, ఆడిటోరియం, మ్యూజియం ఏర్పాటుకు సహకరించారంటే తెలుస్తుంది ఎంత దాతృత్వం ఉంది అనేది. గత 5 ఏళ్ళు చూస్తే ఎంతో కొంత ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అందరూ, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా స్వేచ్ఛగా ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. అది మీ అందరికి కూడా తెలుసు. మీ అందరూ ఎప్పుడు ఇలాగే నాకు అండగా ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.
మన భారతదేశం ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మీ పాత్ర ఎంతో ఉంది. చిన్న వ్యాపారుల నుండి పెద్ద వ్యాపారాల వరకు ఎంతో అత్యున్నత స్థానానికి ఎదిగారు. కష్టపడి ఒక నిబద్ధతతో ముందుకెళ్లారు, ఒక క్రమశిక్షణతో ముందుకెళ్లారు. అలాగే మీ సేవా కార్యక్రమాల్ని ఎప్పుడూ ఇలాగే కొనసాగిస్తూ అందరికీ ఎప్పుడూ మీరు ఇలానే అందుబాటులో అండగా ఉంటూ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరొకటి నాకు మీలో నచ్చింది ఏంటంటే, ఒక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకుంటారు. అది మీ వ్యాపారంలోనే కాదు, వ్యక్తిగత సంబంధాల్లో కూడా అది చాలా హెల్ప్ అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను.